హలో ఫ్రెండ్స్, నమస్తే. మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ ముందుగానే తెలుసుకోండి. రేపు అంటే మార్చి 1వ తేదీ నుంచి మన దేశంలో కొన్ని ఆర్థిక పరంగా మార్పులు చేశారు. ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు మార్పులు చేస్తారు. ఇది కాకుండా కొన్ని ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఆయిల్ గ్యాస్ కంపెనీలు కూడా ధరల్లో భారీ మార్పులు చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల సమయంలో ఆయిల్ గ్యాస్ కంపెనీలు ఇంధన ధరలు సవరణ చేస్తాయి. అయితే ఈసారి డొమెస్టిక్ లేదా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది రేపు తెలుస్తుంది. అయితే మార్చి 1 నుంచి ఏ మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయిల్ గ్యాస్ ధరలు రేపు సవరణ చేస్తారు. అయితే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు పెరగనున్నాయి. రేపటి నుంచి వీటి ధరలు పెరగనున్నాయి. ఈ మార్పులు కూడా రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇది విమాన ప్రయాణికులకు భారం కానుంది. రేపటి నుంచి ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని యూపీఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుంది. మార్చి 1వ తేదీన యూపీఐ పేమెంట్ ద్వారా ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించే అవకాశం లభిస్తుంది. ఇది కొన్ని కోట్ల మంది భారతీయులకు భారీ ఊరట లభించే విషయం. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ బ్యాంకుతో లింక్ చేసే సదుపాయం మార్చి 15వ తేదీ వరకు చివరి తేదీ. అంతేకాదు ఆధార్ కార్డు కూడా ఈపీఎఫ్ఓకి లింక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈఎల్ఐ స్కీమ్ లబ్ధిదారులకు తప్పనిసరి. మ్యూచువల్ ఫండ్స్ డీమ్యాట్స్ అకౌంట్స్లో సెబీ పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం పెట్టుబడిదారులు 10 మందిని నామినీగా చేర్చుకునే అవకాశం కల్పించింది. డీమ్యాట్ ఖాతాదారులు లేదా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు 10 మంది వరకు నామినీగా చేర్చవచ్చు. ఇది రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంక్ హాలిడేస్ మార్చికి సంబంధించిన సెలవుల జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొత్తంగా మార్చి నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దినాల పండుగల సందర్భంగా ఈ బ్యాంక్ హాలిడేస్ వర్తిస్తాయి. బ్యాంకులు ఈ నెలలో 2 రోజులు 5 రోజులు పని దినాల సందర్భంగా స్ట్రైక్ చేయనున్నాయి. ప్రతి ఆదివారం 2వ 4వ శనివారం కాకుండా 5 రోజుల పని దినాల కోసం బ్యాంక్ యూనియన్ అసోసియేషన్ స్ట్రైక్ 24, 25వ తేదీ నిర్వహించనున్నారు. కాబట్టి రేపటి నుంచి మార్పులు అనేవి అందుబాటులోకి వస్తాయి.